మన టైం లైన్ గురించి మీరు చెప్పారు ఇందాక, ఇది మన్వంతరాలు మనకు మన అసలు ద లాంగెస్ట్ టైం లైన్ మంది. నేను ఏ ఇతర సంస్కృతుల్లో ఇంత లాంగెస్ట్ టైం లైన్ని నేను చూడలే. ఒక మయన్ కల్చర్లో వాళ్ళు కొంత దూరం వెళ్ళగలిగారు, వాళ్ళు కూడా ఒక చోట ఆగిపోయారు. కానీ మన వాళ్ళు అసలు ఎండ్లెస్ టైం లైన్ ఇచ్చారు. అది అసలు అంటే ఎట్లా సాధ్యమైంది, దాని గురించి ఏమైనా చెప్పగలరా? చెప్పాలి సార్ ఇది, ఎందుకంటే టైంలో లాంగెస్ట్ టైమే కదా సార్, షార్టెస్ట్ టైం కూడా మన షార్టెస్ట్ టైం కూడా సారీ ఎగ్జాక్ట్లీ షార్టెస్ట్ టైం కూడా మన వాళ్ళే ఇచ్చారు. ఎందుకు ఇయ్యగలిగారంటే ఇదే నిజము కాబట్టి. ఇప్పుడు అబద్ధాలు అయితే స్టోరీలు రాస్తారు, నిజమైతేనే నిజాలు వస్తాయి. ఉదాహరణకి ఇస్తాను, కాష్ట అంటారు, మీకు అన్నీ తెలిసిందే. కాష్ట అంటే 5 క్షణాలు, అంటే 6 సెకండ్స్ని ఒక కాష్టం అంటారు, కాష్ట. మళ్ళీ ఒక లఘు 15 కాష్టాలు అంటే 96 సెకండ్స్. తర్వాత ఇది 1.6 మినిట్స్ అవుతుంది. ఒక దండము 15 లఘువులు. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే అహోరాత్రము, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరము, మళ్ళీ దైవ సంవత్సరం, బ్రహ్మ సంవత్సరము. అసలు ఇన్ఫ్యాక్ట్ ఒకటేసి వరుసగా సున్నాలు పెట్టుకుంటూ పోవడమే. ఇన్ఫ్యాక్ట్ అలా క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే బ్రహ్మగారి వయస్సు మనం ఈ రోజుకి ఈ సెకండ్కి క్యాల్కులేట్ చేయగలం ఈ సెకండ్కి. ఎందుకంటే బ్రహ్మగారి వయసు ఎంత అంటే బ్రహ్మగారికి 100 సంవత్సరాలు ఏజ్. దాంట్లో 50ని పరార్థం అంటారు, సెకండ్ దాన్ని పరార్థము. సో మనం సంకల్ప మంత్రం చెప్పుకునేటప్పుడు ద్వితీయ పరార్థే అంటాం, అంటే 250 ద్వితీయ పరార్థే శ్వేతవరాకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే అష్టవింశే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే. సో ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే బ్రహ్మగారి వయసు నేటికి 155 లక్షల కోట్ల సంవత్సరాలు, ఇంకా లక్షలు సెకండ్లు అని పెట్టుకోవచ్చు మనం. ఈ పాయింట్కి క్యాల్కులేట్ చేసుకోవచ్చు మనం. కాదు, బ్రహ్మ వయస్సే ఎంతుంటే 5000 సంవత్సరాల క్రితం పుట్టిన మతాలు, సృష్టి పుట్టిందనేటటువంటి మతాలు, పుట్టిన మతాలు కాదు, సృష్టి పుట్టిందనే మతాలు, వాళ్ళని ఏమనాలా? ఎంత అజ్ఞానంలో ఉన్నారు, ఎంత అజ్ఞానం. అంటే మన కలియుగం మొదలైనప్పుడు పుట్టాయని మనకు తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్. ఇవి కలియుగంలో వచ్చిన మతాలని మనకు తెలిసిపోతుంది అవుట్ రైట్గా. సో కలియుగ ఫీచర్స్ సార్, కలియుగ ఫీచర్స్ చాలా ఉన్నాయి. కానీ దానికి వచ్చే ముందు శివపురాణంలో ఉన్న ఇంకో సన్నివేశం మీకు చెప్పండి సార్. ఎందుకంటే విష్ణు పురాణంలో చెప్పాం ఏముంది అని. శివపురాణంలో ఉన్న ఒక బ్రహ్మాండమైన సన్నివేశం మీకు చెప్తాను. శివపురాణంలో మీకు ఒక రాక్షసుడు ఉంటాడు, నాకు తెలిసి తారకాసురుడు. ఈ తారకాసురుడికి 3 కొడుకులు ఉంటారు. ఆ 3 కొడుకులు ఏం చేస్తారంటే వరాలు పొందుతారు బ్రహ్మగారి దగ్గర. మేము మరణించకూడదు, మరణించాలంటే ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. సో వీళ్ళని చంపగలిగింది కేవలం శివుడు మాత్రమే. శివుడే చంపగలడు, ఇంకెవరు చంపలేరన్నమాట. సో అప్పుడు ఇలాంటి ట్రిక్కే వాడతారు అక్కడ కూడా. ఇలాంటి ట్రిక్కే వాడి వాళ్ళని వీక్ చేయడానికి చేసి మొత్తానికి ఆ త్రిపురాసుర సంహారం అంటారు దాన్ని, ఆ సన్నివేశాన్ని. త్రిపురాసుర సంహారం చేసేస్తారు. 3 పురాలు అవి కూడా శాటిలైట్. అది చదువుతుంటే నేను శివపురాణంలో ఈ 3 పురాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లయింగ్ సిటీస్ లైక్ రావణుడి దగ్గర ఉన్న దీని లాంటిది. మరి అంటే కొన్ని ఊహలే ఉండొచ్చు సార్, కానీ ఊహ కూడా అంత సులభంగా రాదు సార్. కాదు సార్, ఎన్ని గెస్ చేస్తే అన్ని ఊహలు కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ టెక్నాలజీ లేదు అని ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు మాత్రమే తెలియగల వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మాత్రమే. ఇంకా ఇప్పుడు ఆనాటి టెక్నాలజీ, ఆనాటి వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెజల్స్ని ఈనాటికి మనం తయారు చేసుకోలేకపోతున్నాం. అంటే ఇంకా టెక్నాలజీ పెరుగుద్దేమో.
అంటే ఎప్పుడైనా నేను గమనించిన ఇదేంటంటే మీరు అన్నారు కదా వాళ్ళు చావాలి అని అంటే టెక్నాలజీని కూడా పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు భగవంతుడు దీన్ని అణచాలి అని అంటే దాన్ని పెంచుతూ పోవాలి. అదే జరుగుతుందేమో అనుకుంటాను నేను. కానీ ఏ టెక్నాలజీ అయితే మన పురాణాలలో డిస్క్రిప్షన్ ఇచ్చారో సార్, అది ఏ గ్రంథంలో కనపడదు. పోతే ఆ టెక్నాలజీ ఉంది, అది జరిగిందా కాదా మనం ప్రూవ్ చేయలేం. కానీ ఆ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఈ రోజు చాలా వాటిల్లో ప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ మొత్తానికి ఏం చేస్తారంటే శివుడు త్రిపురాసుర సంహారం చేసేస్తాడు. బట్ అప్పటికే ఈ బౌద్ధ జైన ఫిలాసఫీ ఉన్నోళ్ళు పుట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అందుకే ఈ త్రిపురాసురులు ముగ్గురు వీక్ అయ్యారనమాట. వాళ్ళు వీక్ అయిన తర్వాతే చంపారు. అంటే నేనేదైతే విష్ణు పురాణంలో సన్నివేశం చెప్పానో అలాంటి సన్నివేశమే ఇది కూడా. సో శివపురాణంలో కూడా వస్తుంది ఎగ్జాక్ట్లీ. అదే అతను వచ్చి సెడ్యూస్ చేస్తాడు ఇట్లాంటి ఇదే ఈ వేదము ఇదంతా హంబక్ అని. సో అవన్నీ చేసిన తర్వాత త్రిపురాసురులు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఇది ఎక్కడుందంటే శివపురాణం రుద్ర సంహిత యుద్ధకాండం 13వ అధ్యాయంలో ఉంది. రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఆ బౌద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే శివుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అయ్యా నువ్వు పోయి ఇది ప్రచారం చేయమన్నావు, ప్రచారం చేశాము, త్రిపురాసురులు వీక్ అయిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావని అడుగుతారు. అడిగితే శివుడు ఏం చెప్తున్నాడో నేను చదివి వినిపిస్తాను. ఇది నా బుక్లో రాశానండి. ఇక్కడ ఏమంటారంటే ఈ రోజు నుంచి మీరు పాషాండ మతం కలియుగంలో ఉన్న మానవుల కొరకు పనిచేస్తుంది. అంటే మీ పాషాండ మతం ఏదైతే ఉందో, అంటే బుద్ధిజాన్ని కూడా పాషాండం అంటున్నాడు శివుడు. దీనికి నేను రీజన్ చెప్తాను. బుద్ధులు ఉంటే ఎఫెండ్ అవ్వద్దు, ఎవరు ఎఫెండ్ అవ్వద్దండి. మా పురాణాల్లో ఉన్నది చెప్తున్నాను, ఇది నా కల్పితం కాదు, నేను రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాను. సో ఏమంటున్నాడు అంటే కలియుగంలో దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి, వస్తాయి కూడా. సో ఇది సత్యం, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. శిరోముండనం చేసుకున్న బౌద్ధులారా, శివుడు చెప్తున్నాడు ఈ మాట. శివుడు ఏం చెప్తున్నాడు? శిరోముండనం చేసుకున్న బౌద్ధులారా, మీరు కలియుగం మొదలయ్యేంత వరకు భూమిపై నా ప్రమేయంతో ఉంటారంటే నేను ఆజ్ఞిస్తున్నా మీకు భూమి మీదే ఉండండి కలియుగం మొదలయ్యేంత వరకు. ఏం చేస్తారంట? మీరు ఎడారి ప్రాంతంలో ఉంటూ, కొంచెం ఇమాజిన్ చేసుకోండి సార్, మీరు ఎడారి ప్రాంతంలో ఉంటూ కలియుగ ప్రారంభంలో మీ పాషాండ మతాన్ని ప్రచారం చేస్తూ ఉండండి. ఆ తర్వాత వచ్చిన మూర్ఖులు వాళ్ళ మతాల్ని తయారు చేసుకొని నాశనం అయిపోతారు. సార్ ఇంకొక చిన్న ఇది సార్ ఇక్కడ అంటే ఇప్పుడు ఎన్నో కలియుగాలు నడిచినాయి. అన్ని కలియుగాల్లో ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి, కొంచెం మార్పులతో. అక్కడ విష్ణుమూర్తి కావచ్చు, ఇక్కడ శివుడు కావచ్చు, ఇంకొక చోట అమ్మవారు కావచ్చు. సో అలా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ 2-3 పదాలు సేమ్ రిపీట్ అవుతుంది. కలియుగం రాగానే బౌద్ధం వస్తుంది, జైనం వస్తుంది. పోతే తర్వాత కాలంలో ఇప్పుడు నిజంగానే బుద్ధుడు ఉన్నాడు సార్, బుద్ధుడు చెప్పిన బోధ వేరు. తర్వాత కాలంలో ఈ బౌద్ధులు వచ్చారు కదా బౌద్ధ వేషంలో, వాళ్ళు చేసింది ఇంకా దుర్మార్గం. ఇప్పుడు చేస్తున్నారు ఇంకా దుర్మార్గం. సో బౌద్ధుడే చేశాడని చెప్పము. ఇది ఆ పరమాత్మ అలాంటి మాయల్ని కల్పిస్తాడు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదన్నమాట, మీరు ఎడారి ప్రాంతంలో ఉండి ప్రచారం చేయండి. ఇప్పుడు ఈ మ్లేచ్ఛ మతాలు ఏ రోజైతే ఇవి ఉన్నాయో ఈ రోజు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎడారి మతాలే కదా సార్. మరి అన్నిటికీ ఆధారం మన గ్రంథాలేగా, మన దేవుడేగా. ఈ మ్లేచ్ఛ మతాలు పుట్టించిందే మన దేవుడు. యుగధర్మం ఒకటి ఉంటుంది కదా, ఆ యుగధర్మం పాటించబడాలి అని అంటే ఆ యుగధర్మానికి సంబంధించి సార్ ఏదైనా సృష్టించేది ఆయనే, నడిపించేది ఆయనే, అండ్ డిస్ట్రాయ్ చేసేది ఆయనే. అయినప్పుడు ఈ జగన్నాటకాన్ని ఆయన అనేక రకాలుగా ఆడిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తించగలగాల.